నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణలో రాజకీయాలు చాలా హాట్గా సాగుతున్నాయి. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో మూడు పార్టీలు కూడా నువ్వా నేనన్నట్టు తలపడే పరిస్థితి కనపడతా ఉంది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న 17 స్థానాలకు గాను 9 సీట్లను అయితే ఖరారు చేయడం జరిగింది. అందులో బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి పార్టీని నమ్ముకుని లాయల్టీగా పనిచేసినటువంటి కార్యకర్తలకు అన్యాయం జరిగిందంటూ కొంతమంది ఖర్గే గారు కూడా లెటర్లు సమర్పించినటువంటి సందర్భాలని ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, బీజేపీ పార్టీకి ఓటు వేయనంటూ కూడా మందకృష్ణ మాదిగ గారు చెప్పడం అనేది కొంచెం రాజకీయ వాతావరణంలో కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ముందు భవానీ రెడ్డి గారు ఉన్నారు. భవానీ రెడ్డి గారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మందకృష్ణ గారు మాది గారికి మాట్లాడినటువంటి ఆ కామెంట్స్ మీద భవానీ రెడ్డి గారు ఏం మాట్లాడుతారో ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం చూస్తే ప్రతిసారి కూడా ఏదో అంశం మీద రాజకీయాలలో రకరకాలైనటువంటి వాతావరణం, డిఫరెంట్ వాతావరణం క్రియేట్ అవుతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇదే పార్టీని నమ్ముకుని లాయల్టీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా దాన నాగేందరు, రంజిత్ రెడ్డి, అదేవిధంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు ఇస్తూ ఉన్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా అన్ని చోట్ల కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళకి అందరికి అవకాశాలు వచ్చినాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే మరి గెలిచిన వాళ్ళందరూ కూడా పక్క పార్టీలకు పోయినరు. అప్పుడు కొత్త వాళ్ళకి మరి 37 మందికి ఇస్తే అందులో 23 మంది గెలిచిన చరిత్ర. అంటే కాంగ్రెస్ పార్టీ జెండాను నిజంగా కూడా ఎవరు చేత పట్టినా కూడా అదొక లాంటి హానర్ లాగా ఫీల్ అవుతాం. సో వచ్చినాము, అందరం పనిచేస్తున్నాము. ఇప్పుడు అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు. మనము సోషల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేస్తూ గెలిచే వాళ్లకు సీట్లు ఇస్తూ ఇవన్నీ చేయాలి అనుకున్నప్పుడు తప్పదు, 1-2 చోట్ల జరుగుతుంది. ఎందుకు సీనియర్స్కి ఇప్పుడు వంశీచంద్ర రెడ్డి గారికి, తర్వాత అక్కడి నుంచి గడ్డం వంశీ వాళ్ళ అంతకుముందు అక్కడి నుంచి కాకా నుంచి ఉన్నారు, తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే మల్లు రవి గారు. సో సీనియర్ లీడర్స్కి అందరికీ కూడా టికెట్స్ దక్కినాయి. అట్లేం లేదు, 1-2 చోట్ల గెలిపే లక్ష్యంగా పోయినప్పుడు తప్పదు. వీ కెనాట్ అఫోర్డ్ టు లూజ్ ఏ సింగిల్ సీట్ అని చెప్తా ఉన్నాను. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మందకృష్ణ మాదిగ గారు మాదిగలకు అన్యాయం చేస్తున్నారు, అందుకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలకి తెగబడింది. సో మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, బీజేపీ పార్టీకి ఓటు వేయని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో మందకృష్ణ మాదిగ గారి కామెంట్లకు మీరే సమాధానం? నాకు చాలా బాధాకరం. అలాంటి పెద్ద ఆయన అనలేని పరిస్థితి మేమేమి. గతంలో కూడా అన్నీ కూడా వాళ్ళ మాదిగల హక్కుల కోసం జరిగిన న్యాయమైన పోరాటాలు. ఆయన మాదిగల హక్కులకు నిజంగా కూడా వాళ్ళకు పెద్దపీట వేసేది, వాళ్ళు పోరాడినప్పుడు వాళ్ళ వర్గీకరణకు కానీ అవన్నీ చూసింది కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యము అని చెప్పిన మందకృష్ణ గారు ఇవాళ బీజేపీ అనే దాని మత్తులో పడి ఇవాళ అందరికి అట్లా పిలిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా నీ జాతి అర్థం చేసుకుంటుంది కదా, మాదిగల జాతికి నువ్వు పెద్దవు, నువ్వు అట్లా మాట్లాడితే నువ్వు ఎట్లుంటుంది. సో అది మీకే వదిలేస్తున్నాం, మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, పెద్ద మనిషికే వదిలేయాలి కదా. ఎందుకంటే మాలలకి ఇద్దరికి ఇచ్చి ఒక మాదిగ సీటు ఇవ్వడం వల్ల దీని మీద ఇంకా అయిపోలేదు కదా. ఓన్లీ 9 ప్రకటించినాము, ఇంకా 8 ఉన్నాయి. ఎనీథింగ్ మే హ్యాపెన్. ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, సోషల్ ఇంజనీరింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ 100% మొన్న ఎన్నికలలో కూడా చూసిండ్రు, ఖచ్చితంగా పాటిస్తుంది. తొందరపడడం ఎందుకు అంటున్న స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎందుకు? ఇట్స్ ఓకే. ఇంకా వాళ్ళ చెప్పిన కదా, యాజ్ ఐ సెడ్, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈసారి 10 స్థానాల పైనే గెలుచుకుంటామని చెప్తామన్నది. ఈ 100 రోజుల్లో రేవంత్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఈ రాష్ట్రానికి ఏమీ లేదు అని చెప్పేసి కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. దీని మీద ఏం సమాధానం? ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత నయం. వాళ్ళకు ఒక సీటు కూడా రాదనే చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ అయిపోయింది. ఇక బీజేపీ చెప్తున్నాం కదా, వాళ్ళు ఎక్కడైతే అనౌన్స్ చేసిండ్రో ఇక్కడ బీఆర్ఎస్ వీక్ను అట్లా పెట్టి ఇంకొన్ని చోట్లయితే వాళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు. వీళ్ళు అనౌన్స్ చేసిన దగ్గర దొంగ ఒప్పందాలు, కరెక్ట్గా ఎలక్షన్ ముందట ఇన్ని రోజులు లాగి కవితను అరెస్ట్ చేయడము, నిన్న అక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడము. ఆ బీజేపీ ఇట్స్ ఏ గేమ్ ప్లాన్ అనమాట అది. వాళ్ళు ఎంత చేసినా కూడా సౌత్లో 100కి 100% 17కు 17 కాంగ్రెస్ గెలిచేది పక్కా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.